హలో గైస్, దిస్ ఇస్ విక్కీజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనమైతే చెన్నై అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 1000 km నియర్లీ. అండ్ ఇప్పుడే మనం స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 3 అయిపోతుంది ఇప్పుడు. అండ్ చూద్దాం, ఈసారి మాత్రం నేను ఒక్కనే వెళ్తున్నాను, కొంచెం పర్సనల్ వర్క్ మీద. అండ్ రోడ్స్ అయితే చాలా చీకటిగా ఉన్నాయి. అండ్ ఇప్పుడే మనం అయితే రాజమండ్రి దగ్గరలోకి అయితే వస్తాము. అండ్ మనమైతే రాజమండ్రి అయితే దాటేసి 1 hour అవుతుంది ఇప్పుడు. అండ్ విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ పెట్రోల్ అయితే రిజర్వ్కి వస్తుంది. పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి ఇప్పుడు మనం. అండ్ ఈసారి మాత్రం మనం ఎలా అనుకున్నా ఒక 1 month అయితే ఉంటాం ఇక్కడ ఇటువైపు బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్లో. సో కొంచెం పర్సనల్ వర్క్ మీద వెళ్తున్నాను. సో మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు మాత్రం పక్కా నేను వెళ్తాను ఈసారి రైడ్స్కి. అక్కడ ఖాళీ ఉన్నప్పుడు మాత్రం మనం ప్లేస్లు అయితే చూసేద్దాం. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కువ అయితే ఈసారి అయితే చూడను, ఎందుకంటే దగ్గర దగ్గర 1 month ఉంటాను. బట్ ఏంటంటే ఖాళీ అయితే మ్యాక్స్ ఉండదు. అండ్ ఇక్కడ రోడ్ అయితే ఇలాగా ఉంది, చెత్తగానా.
అండ్ ఇప్పుడైతే 7:15 అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు విజయవాడ అయితే మనం వచ్చేసాము. అండ్ వాటర్ అయితే ఎక్కువ లేదు. ఇప్పుడు చాలా బేగా కవర్ చేస్తున్నాను నేను. ఇలాగా తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి నేను వెళ్తాను. మార్నింగ్ నుంచి అయితే మనం ఏం తినలేదు. సో ఆకలేసి వస్తుంది. అండ్ మన దగ్గర అయితే స్నాక్స్ ఉన్నాయి, అవి తింటాను. ఎందుకంటే ఇప్పుడు అంత టైం లేదు టిఫిన్కి ఆగి. సో అందుకని చెప్పేసి ఇక్కడ రోడ్డు మీద కూర్చొని అయితే తింటున్నాను. తర్వాత ఒక సబ్స్క్రైబర్స్కి వేరే కొత్తగా వచ్చారు, వాళ్ళు అడిగారు ఎక్కడికి వెళ్తున్నారని, ఏంటి ఇవన్నీ అండ్ బైక్ కోసమన్నా. అండ్ అది అయ్యాకైతే మనం ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇంకా అనుకున్నాం. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. నేనైతే ఇక్కడ ఒక 1/2 అవర్ దగ్గర ఆగాను, ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. అని చూద్దాం మరి ఎంత బేగా కవర్ చేస్తాను మరి. ఎందుకంటే ఈరోజు ఎలాగైనా డెస్టినేషన్ చెన్నై వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చూద్దాం మరి. వర్షం ఏం లేకుండా అయితే మనం కవర్ చేసుకోవచ్చు. నేనైతే చెన్నై దగ్గరలోని ఒక ప్లేస్లోనే అయితే ఆగిపోయాను, 100 km రేంజ్లోనే. ఎందుకంటే వర్షం చాలా ఎక్కువైతే ముందుకు వెళ్ళాక. అండ్ అక్కడి నుంచి అనేది ఏంటంటే నెక్స్ట్ బాటిల్ మనకు వస్తుంది, చూడండి.